నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం పేరు సార్ మీ పేరు? నేరావతి కోటేశ్వర నాయక్ సార్, మాది పసిలపాడు. ఆ, ఇది బాలరెడ్డి గారు అనే నేను నాందార్ బుల్లెట్ అడిగితే దాని మీద మిగులుకుంటుంది కాయ, ఇది వేసుకోరి అని చెప్పాడు. సరేలేని అప్పటి రోజుల్లో కూడా ఆగస్టు 20 తారీఖు వేసాము. ఇది నాకింది ఎప్పుడండి? ఆగస్టు 20 తారీఖు. ఈ వెరైటీ అసలు నీకు ఈ పేరేంది? వెరైటీ పేరు విక్రమ్ రవి సీడ్స్ వాళ్ళది. రవి సిడ్ది. ఎవరు చెప్పారండి మీకు ఇది? నర్సరీ అతను బాగుంటది, కొత్తగా వచ్చిన వెరైటీ అని బాలరెడ్డి నర్సరీ అతను. పోతే నారు నాందార మీద కూడా మిగిలి ఉంటుందని చెప్పాడు సార్. ఓకే. అయితే దీనికి విత్తనం మేము పచ్చికాయ కూడా 15 రోజులకు ఒకసారి కోస్తే 15 రోజులకు అంత కాబడిది. ఇది ఇప్పుడు మీరు ఇందులో పచ్చిమిర్చి ఎంత కోసారు? 25 క్వింటాలు వచ్చాయి సార్. ఇది ఎంత అండి మొత్తం పొలం? అరెకరం పొలం. ఈ అరెకరం పొలంలో మీరు ఎంత కోసారు పచ్చిమిర్చి? 25 క్వింటాలు కోసాయి సార్. 25 క్వింటాలు కోసారు. 25 క్వింటాలు కోయంగా ఇప్పుడు మళ్ళీ పండుమిర్చి ఎండుమిర్చికి అవుతుంది. ఎండుమిర్చి అవుతుంది సార్. అది ఇది 12 నుంచి దాదాపు 10-12 క్వింటాల పైన అవుతుందని అనుకుంటున్నాం. అయితే విత్తనం సైజు కానీ లాంగ్ బుల్లెట్ అనేది కూడా బాగున్నా సార్. ఇది లాంగ్ బుల్లెట్ అయితే చూడ చక్కగా కూడా ఉందిలే కదా సార్. అయితే కలర్ కూడా చూడండి, కలర్ కానీ అన్ని బాగానే ఉన్నాయి కదా సార్. అయితే ఏ దగ్గర చెప్తున్నారు రైతులు అసలు ఈ ఊరు రాగానే మీ పేరు చెబుతున్నారు, మంచి పేరు వచ్చింది. రైతులు అందరూ వేసుకోవచ్చు అండి ఇది? వేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏమి లేదంట? ఇబ్బంది లేదు. రైతులు కూడా తోట చూస్తే వచ్చేవాడు అన్న వచ్చి చూసుకున్నా గానీ ఇబ్బంది లేదనే తట్టుకున్నా సార్. అయితే సైజు గానీ, డొల్ల గానీ, రంగు గానీ, గ్రోతింగ్ గానీ మనం 15 రోజులకు ఒకసారి కోసేస్తే 15 రోజులు మా అంత కాపు నల్లి గానీ, తామర పురుగు గానీ తట్టుకునే సామర్థ్యత అనేది ఇత్తనానికి అనేది ఉన్నా సార్. ఇది ఇప్పుడు దీనికి మందులు ఆపి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది సార్. 20 రోజుల నుంచి మందు కొట్టల, నీళ్లు కూడా ఆపిన అయినా తోట చూడండి. అది మీ నెంబర్ చెప్తారా? రైతులు ఎవరన్నా ఫోన్ చేస్తే? 76 నెంబర్ 74 92 13 28. ఓకే, థ్యాంక్ యూ సార్.